ఇదంతా గూడా ఈస్ట్ గోదావరి యొక్క రిజెక్షన్ లిస్ట్ అనమాట. ఈ రిజెక్షన్ లిస్ట్‌లో ఏ పోస్ట్ వైస్ ఎంతమంది రిజెక్ట్ అయ్యారనేది నేను చెప్తాను. మీకు క్లియర్‌గా తర్వాత ఎస్ఏలో ప్రతి సబ్జెక్ట్‌లో ఎంతమంది డిస్‌క్వాలిఫై అయ్యారు, రిజెక్ట్ అయ్యారనేది కూడా చెప్తాను. సో, అంతకంటే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే యూట్యూబ్ అల్గోరిథం అనేది ఇంకొకరికి ఈ వీడియోని చూపిస్తుందనమాట. దాని ద్వారా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. సో, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్‌లో వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్ అండ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, ఇంతకు ముందుకు 10th మీద 10th క్వాలిఫై అయితే జాబ్ అనేది ఐబీ అది కూడా ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్ అనేవి వేకెన్సీస్ చాలా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో సొంత జిల్లాలో 40,000 సాలరీ తోటి సొంత జిల్లాలో వర్క్ చేసుకోవచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో అది కూడా. సో, 10th పాస్ అయితే చాలు దానికి అర్హత అనేది. తర్వాత సచివాలయంలో జాబ్‌లు, తర్వాత కౌశల్య స్కీమ్ ఇలా ప్రతి ఏదైతే జాబ్స్ పడుతున్నాయో అన్నిటి గురించి కూడా వీడియోస్ అనేవి చేశాను. ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి. మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అంటే అప్లై అయ్యండి. అలాగే సచివాలయంలో కూడా జాబ్స్ అనేవి పడుతున్నాయి. సో, దాని గురించి కూడా నోటిఫికేషన్ చేశాను. తెలుసుకోండి ఒకసారి. సో, దీంతో పాటు ఎన్ని రకాల జాబ్స్ ఏవైతే పడుతున్నాయో రెగ్యులర్‌గా ఆ ప్రతి ఒక్క దాని మీద నేను వీడియో చేస్తున్నాను. సో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ తోటి ఉండండి. మీకు ఎప్పుడైతే తగ్గ నోటిఫికేషన్ వస్తుందో దానికి అప్లై చేసుకోండి. సో, ఇక్కడ వచ్చేసి మీకు డైరెక్ట్ నేను చెప్పినట్టుగా మీకు ప్రతిదీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇది ఈస్ట్ గోదావరి. సో, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మామూలుగా ఇక్కడ క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ ఫాదర్ నేమ్, తర్వాత ఏ పోస్ట్ అయితే రిజెక్ట్ అయ్యారో అది. తర్వాత ఇది వచ్చేసి రీజన్ అనమాట. ఇది వచ్చేసి ఈస్ట్ గోదావరి యొక్క కమిటీ ఎవరైతే సర్టిఫై చేశారో వాళ్ళ యొక్క కమిటీ నెంబర్ అనమాట. కరెక్ట్‌గా రావట్లేదు. ఒక్క నిమిషం. ఓకే. సో, ఇదనమాట. ఇక్కడ చూడండి ఇది చెప్పింది మొత్తం వచ్చేసి రిజెక్షన్ లిస్ట్. సో, ఈ రిజెక్షన్స్ అనేవి ఎందుకు రిజెక్ట్ అయినారని మీకు కొన్ని చూపిస్తాను. ఎందుకంటే ఎవరైతే నెక్స్ట్ అభ్యర్థులు ఉన్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా థర్డ్ లిస్ట్ అనేది ఉంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. థర్డ్ లిస్ట్‌లో ఈ రోజే ఉన్న ఆర్టికల్ అనేది వచ్చేసింది. కర్నూలులో 33 మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పంపించారు థర్డ్ లిస్ట్‌లో భాగంగా. అది కూడా ఫైనల్ కాదు. దాదాపు థర్డ్ లిస్ట్‌లో వచ్చే వాళ్ళ సంఖ్య దాదాపు 4,000 దాకా మెంబర్స్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అందుకే ప్రాసెస్ మొత్తం అనేది లేట్ అవుతుంది. ఎందుకు అంటే ఫేక్ సర్టిఫికేట్స్ చాలా వరకు దొరకబట్టారనమాట. తర్వాత ప్రిన్సిపల్ పోస్ట్‌కి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేని వాళ్ళు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ సరిగ్గా లేని వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ ఫేక్ పెట్టిన వాళ్ళు, ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో, పీహెచ్‌లో ఇలా ప్రతి దాంట్లో ఫేక్ అనేవి చాలా వరకు దొరికాయి. దాంతో పాటు మల్టిపుల్ పోస్టులు ఎవరైతే సాధించారో దానికి సంబంధించి కూడా ఒక పోస్ట్ వదులుకొని ఇంకొక పోస్ట్‌కి వాళ్ళకి సెట్ చేయడానికి ఇదంతా కూడా చాలా టైం అనేది చాలా పడుతుందనమాట. అందుకని చెప్పేసి థర్డ్ లిస్ట్ అనేది లేట్ అవుతుంది. కాకపోతే థర్డ్ లిస్ట్ లేకుండా డైరెక్ట్ సెలక్షన్ లిస్ట్ రాదు. ఖచ్చితంగా ఎవరికైతే క్వాలిఫై అయ్యి ఎవరైతే మంచి ర్యాంక్ వచ్చి కరెక్ట్ కట్ ఆఫ్ కంటే ముందే ఉండి, కట్ ఆఫ్ అనేది ఇంకా వీళ్ళు చెప్పలేదు. కాకపోతే ఒక మంచి ర్యాంక్ అనేది తెలుస్తుంది మీ కేటగిరీలో ఇంతవరకు అని చెప్పేసి. సో, వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. సో, ఇక్కడ చూడండి ఇది చాలా వరకు వచ్చేసి ఇంగ్లీష్, ఇవన్నీ కూడా నాట్ క్వాలిఫైడ్. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై కాకుండా జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఇంకా టెట్ మార్క్స్ నాట్ ప్రొడ్యూస్డ్, నాట్ క్వాలిఫైడ్. పీజీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ నాట్ ప్రొడ్యూస్డ్, నాట్ క్వాలిఫైడ్. సర్వీస్ సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్డ్. చూడండి ప్రిన్సిపల్‌కి. అలాగే చూడండి వేరేవి కూడా. మొత్తం వచ్చేసి ఎంత మంది ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి డీఈడీ మార్క్ లిస్ట్ నైదర్ అప్లోడెడ్ నాట్ సబ్మిటెడ్ డ్యూ టు టెట్ నాట్ క్వాలిఫైడ్, నాట్ అప్లికబుల్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్డ్. ఇవన్నీ కూడా రిజెక్షన్స్ అన్నమాట. సో, ఎలిజిబుల్ ఫర్ ఫిజికల్ సైన్స్ ఓన్లీ అంటే మల్టిపుల్ పోస్ట్ కొట్టారు. అందులో ఆయనకి ఎలిజిబుల్ అయింది ఓన్లీ ఫిజికల్ సైన్స్ అనమాట. ఎలిజిబుల్ ఫర్ ఎస్జిటి ఓన్లీ. సో, ఇది చూడండి ఇవన్నీ కూడా రిజెక్షన్స్. వీళ్ళు ఎస్జిటికి ఎలిజిబుల్ అయ్యారంటే ఇంకొక పోస్ట్ ఎవరికో ఖచ్చితంగా ఛాన్స్ అనేది వచ్చిందనమాట. సో, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే బార్డర్‌లో ఉండి జాబ్ అనేది ఖచ్చితంగా వచ్చే మూమెంట్‌లో మీకు కాల్ లెటర్ రాలేదని బాధపడుతున్నారో మీరు అనవసరంగా టెన్షన్ తీసుకోకండి. ఖచ్చితంగా థర్డ్ లిస్ట్‌లో మీ పేరు అనేది ఉంటుంది. సో, ఇక్కడ వచ్చేసి మీకు డైరెక్ట్‌గా ఈ జేబు చూపిస్తాను. ఇది మొత్తం కూడా ఈస్ట్ గోదావరిలో మొత్తం రిజెక్షన్స్. టీజీటీలో మొత్తం వచ్చేసి చూడండి. టీజీటీలో మొత్తం వచ్చేసి 31 రిజెక్షన్స్ ఉన్నాయి.
పీజీటీలో వచ్చేసి మొత్తం 12 రిజెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఎస్ఏలో వచ్చేసి 38 రిజెక్షన్స్ ఉన్నాయి. ఎస్ఏలో సబ్జెక్ట్ వైజ్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను. అండ్ ఎస్జిటిలో వచ్చేసి 39 రిజెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎస్ఏ తెలుగు ఎవరైతే చూస్తున్నారో మీరు వీడియో చూడండి, మొత్తం వచ్చేసి 12 రిజెక్షన్స్ ఉన్నాయి. సో మీరు ఎస్ఏ తెలుగు రాసినట్టయితే వీళ్ళు కేటగిరీ ప్రకారం ఇవ్వలేదు ఇక్కడ. ఒకవేళ కేటగిరీ బీసీ, ఏబీసీ, బీబీసీసీ లేదంటే ఓసీ, ఎస్సీ ఇలా కేటగిరీ వైజ్ ఇస్తుంటే నేను అదే కేటగిరీ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. కాకపోతే వీళ్ళు ప్రతి ఒక్కటి ఇచ్చారు. ఇక్కడ చూడండి, మీరు ఈ యొక్క దాంట్లో ప్రతి ఒక్కటి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇది క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, పోస్ట్ నేము, రీజన్ రిజెక్షన్, కమిటీ నెంబరు, సిఎఫ్ఎంఎస్ ఐడి అంటే ఆ కమిటీ యొక్క మెంబర్ యొక్క ఐడి, ఆయన నేమ్ కూడా ఇచ్చారు. కానీ అసలు ఇందులో మెయిన్ గా ఇవ్వాల్సింది ఏంటంటే కేటగిరీ, ఈదర్ వాళ్ళు బీసీడీకి సంబంధించిన వాళ్ళ, ఎస్సీకి సంబంధించిన వాళ్ళ, లేదా ఈడబ్ల్యూఎస్ కి సంబంధించిన కేటగిరీ, ఏ పర్టికులర్ కేటగిరీకి చెందిన అభ్యర్థి రిజెక్ట్ అయ్యాడు అని తెలుస్తుంటే ఈ రిజెక్షన్ లిస్ట్ పట్టుకొని నెక్స్ట్ ఆ కేటగిరీలో ఉన్న వ్యక్తికి జాబ్ వస్తున్నాయి. ఫర్ సపోజ్ ఎస్సీలోని వ్యక్తులు 10 మంది రిజెక్ట్ అయ్యారు అనుకోండి ఎస్సీ గ్రూప్ 1 లో, అదే ఎస్సీ గ్రూప్ 1 లోని ఇతర మెంబర్స్ కి చెక్ చేసుకోవచ్చు ఈజీగా. ఏ సబ్జెక్ట్ లో రిజెక్ట్ అయ్యారని బట్టి దాన్ని బట్టి చెక్ చేసుకుంటే ఈజీగా ఆ వెనుకన్న వాళ్ళకి కాల్ లెటర్ అనేది వస్తుందన్నమాట. కానీ ఈ యొక్క డిఎస్సి లో ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. ఇలా ఇవ్వకుండా దాచుతున్నారు అనమాట. ఇక్కడ కేటగిరీస్ ఉంటే సింపుల్ గా అయిపోతుండే, కానీ కేటగిరీ ఇవ్వట్లేదు. దానివల్ల ఎవరికి కాల్ లెటర్ వస్తుంది, ఎవరికి కాల్ లెటర్ రాలేదు అనేది ఖచ్చితంగా ఎవరు తెలియట్లేదు. మీకు థర్డ్ లిస్ట్ లో ఖచ్చితంగా ఎవరైతే బార్డర్లో ఉన్నారో ఖచ్చితంగా కాల్ లెటర్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంది. సో మీరు ఒక్కటి ఇక్కడ గమనించుకోండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇంతవరకు మీరు దయచేసి ఏంటంటే కామెంట్ లో చెప్పండి, నాకు ఇంకా అర్హత ఉంది, క్వాలిఫై ఉంది, నాకు కాల్ లెటర్ రావాలి, కాకపోతే ఇంకా రాలేదు. థర్డ్ ఫేజ్ లో నిన్నటి నుండి స్టార్ట్ అయ్యాయి. సో నిన్న ఈ రోజు ఆర్టికల్ వచ్చింది 33 మెంబర్స్ ని థర్డ్ లిస్ట్ లో పిలిచినట్టు. అది ఓన్లీ కర్నూలు జిల్లాకు సంబంధించి, మిగతా జిల్లాలు కాదు, ఓన్లీ కొంతమంది మాత్రమే. ఇంకొంతమందికి ఏమో సర్టిఫికేట్స్ పునఃపరిశీలన, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళాలో వాళ్ళని కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకసారి సర్టిఫికేట్ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళకి డౌట్ ఉంటే మళ్ళీ పిలుస్తున్నారు. ఓకేనా? సో ఖచ్చితంగా మీకు అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయండి, ఇంకా ఎవరికైతే కాల్ లిస్ట్ రావాలో ఇంకా రాలేదన్న వారికి. ఇక్కడ వచ్చేసి మిగతా చెప్తాను చూడండి. ఇక్కడ ఎస్ఏ తెలుగు 12 రిజెక్టెడ్, ఎస్ఏ హిందీ 6 రిజెక్టెడ్, ఎస్ఏ ఇంగ్లీష్ 5 రిజెక్టెడ్, ఎస్ఏ మ్యాథమెటిక్స్ 5 రిజెక్టెడ్, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 3 రిజెక్టెడ్, ఎస్ఏ బయాలజీ 4 రిజెక్టెడ్, ఎస్ఏ సోషల్ స్టడీస్ 3 రిజెక్టెడ్. చూడండి, ఇదంతా ఈస్ట్ గోదావరికి సంబంధించిన డేటా. ఈ డేటాలోకి వెళ్ళి మొత్తం తీసి ఫిల్టర్ చేసి మీకోసం ఇక్కడ ఇచ్చాను అనమాట. ఈ మొత్తం ఇక్కడ ఇది మొత్తం ఈ డేటాని మొత్తం తీసేసి అక్కడ పోస్ట్ వైజ్ ఎంత మంది పోయారని చెప్పేసి కొంచెం ఇది సిస్టమ్ అనేది హ్యాంగ్ అవుతుంది, అందుకని రావట్లేదు. ఓకే, ఇప్పుడే అవుతుంది. సో పర్లేదు, మీకు చెప్పిన డేటా అయితే అది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి ఎంతమంది రిజెక్ట్ అయ్యారని చెప్పి పోస్ట్ వైజ్ అనేది ఇచ్చేసాను అనమాట. సో మళ్ళీ ఒకసారి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే కూడా ఇది తీసేసుకోండి. ఓకేనా? సో ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే మీకు అప్ టు డేట్ అని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అబౌట్ డిఎస్సి అండ్ అదర్ జాబ్ నోటిఫికేషన్స్తో కూడా. ఓకే, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి.